శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగ యోగము నుండి ఈవేళ మనం 18వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాం మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్తాః అధో గచ్చంతి తామసాః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, సత్వగుణము గలవారు మరణానంతరము ఊర్ధ్వలోకములకు ఎగుతున్నారు. రజోగుణము గలవారు మధ్యమమగు మనుష్య లోకమున జన్మించుతున్నారు. నీచ గుణ ప్రవృత్తి గల తమోగుణ యుతులు పాతాళాది అధోలోకములకు లేక అల్పములకు పశ్వాది జన్మలకు జనుచున్నారు అని చెప్తున్నాడు భగవంతుడు. సత్వగుణము గలవారు ఊర్ధ్వలోకములను ఊర్ధ్వగతిని పొందుదురని తెలుపుట వలన ఆ గుణము అవలంబనీయమనియు, రజోగుణ తమోగుణయుతులు మధ్యలోకమును అధోలోకమును పొందుదరని చెప్పుట వలన ఆ గుణములు అభిలషణీయములు కావనియు, అవి యోగ్యమైనటువంటి గుణములు కాదు మానవుడికి. ఆ గుణములు మానవుణ్ణి పతనము చేస్తాయి. 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనటువంటి మానవ జన్మాని మనకు శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి, పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి మానవుడు 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనటువంటి వాడు ఎప్పుడవుతాడు అంటే, సత్వగుణ ప్రధానుడై సత్వగుణరహిత నిశుద్ధ గుణములకి ఎప్పుడు వెళతాడు అతడు మాత్రమే 84 లక్షల జీవరాశులలో శ్రేష్ఠుడు. కానీ ఓరకే మానవుడు 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్ఠుడు అని చెప్పుకున్నంత మాత్రమున ప్రయోజనము ఏమీ ఉండదు. కావుననే ఈ విధంగా మనకు దీనిని బట్టి ఊర్ధ్వగతి గాని అధోగతి గాని వారి వారి ఆధీనమునందే కలదు. మనకు మోక్షాన్ని ఎవరో ఇస్తారు అనుకోవడం భ్రమ. పుణ్యలోకములు ప్రాప్తించడానికి ఎవరి సహాయమో కావాలనుకోవడం భ్రమ. కేవలం ఇది నీ చేతుల్లోనే ఉన్నది, నీ చేతుల్లోనే ఉన్నది. నీచ జన్మానికి గాని ఉత్కృష్ట జన్మానికి గాని జన్మరాహిత్యానికి కాని నీవే కారణము, నీ గుణములే కారణము. గుణములలో రజో తమో గుణములను విడనాడి సత్వగుణ ప్రవృద్ధిని పొంది సత్వగుణ నివృత్తి కలిగి ఎప్పుడు విశుద్ధ గుణ ప్రవర్తుడై ఉంటాడు, గుణరహితుడై ఉంటాడు, అటువంటి వాడికి జన్మమే లేదు. సత్వగుణ ప్రధానుడై ఉన్నటువంటి వాడికి ఊర్ధ్వగతులు అనగా పుణ్యలోకములు ప్రాప్తిస్తాయి. మళ్ళీ నీ యొక్క తపశ్శక్తి క్షీణించగా మళ్ళీ మానవ లోకమున జన్మించవలసి వస్తుంది. మానవ లోకమున మళ్ళీ తిరిగి జన్మించకుండా ఎవరైతే చేసుకుంటారో వాడే మానవ శ్రేష్ఠుడు, వాడే 84 లక్షల జీవరాశులలో ఉత్తముడు. కానీ మానవాకారం పొందిన ప్రతి ఒక్కరికి 84 లక్షల జీవరాశులలో ఉత్తముడని అనడానికి వీలు లేదు. ఉత్తీర్ణుడై తిరిగి జన్మకు రానటువంటి ప్రాప్తిని ఎవరు పొందుతారో వారు మాత్రమే ఉత్తమమైన వాడు అని మనం ఇక్కడ చెప్పుకోవలసి వస్తుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.